గారికి అదేవిధంగా గద్దరన్న అభిమానులందరికీ విచ్చేసిన వాళ్ళకి రెండవ వర్ధన సందర్భంగా నివాళులు అర్పిస్తూ కొన్ని స్మృతులు చెప్పుకోవడం తప్ప పెద్ద స్పీచ్ ఇచ్చేంత అలవాట్లు మాకైతే లేవు. కాకపోతే గద్దర్ని నేను ఒక పాటగానిగా ఎప్పుడు చూడలే. అసలు ఆయన పాటతో నేను ఇన్స్పైర్ అయ్యి రాడికల్ విద్యాసంఘంలో పనిచేసినప్పటికీ తర్వాత క్రమంలో ఆయన ఎంత పోరాట యోధుడు అంటే ఒక నాయకుడు, ఒక నాయకత్వం అంటే ఒక పోరాటం చేస్తున్న క్రమంలో నాయకుడు ఎన్నెన్ని స్ట్రాటజీస్ ఉంటాయో అన్నీ ప్రతి దాంట్లో ముఖ్యంగా నాకు గుర్తున్నంత వరకు అప్పుడు ఎన్కౌంటర్ బాగా అవుతున్నాయి. ఒక దళాన్ని మెదక్లో కొట్టి నర్సాపూర్లో వేసిండు, దాదాపు 10 మంది. నేను గద్దర్ స్టార్ట్ అయినాం, అక్కడ ఎవ్వరూ లేరు. ఇది మేము చేరేసరికి 100 పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి మమ్మల్ని స్టాప్ అంటే గద్దర్ మాటలతో పాటు మొత్తానికి అది అందాక చేరుకున్నాం. ఆ సిఐ దగ్గర దానికి చేరుకున్నాక మాటలలో పెట్టేసి దాదాపు 5 మినిట్స్లో ఆయన నేను కూడా మాట్లాడండి, మీరు ఎస్పీ దగ్గర పోయి మాట్లాడండి, శవం తీసుకోమని వాళ్ళు చెప్తేనే మేము వచ్చినాం. అప్పుడు ఇంకా ఈ పేరెంట్స్ కమిటీ లేకుండే ఎన్కౌంటర్లు అప్పుడు జరిగినప్పుడు దాదాపు గద్దర్తోటే స్టార్ట్ అయింది. నిజానికి నేను గద్దర్ ఆ రోజు ఆ నర్సాపూర్లో పోయి 10 మందిని ఆపినాడి దృశ్యం నాకు ఇంకా కళ్ళలో వస్తుంది. ఒక 10 నిమిషాల వరకు పోలీసు వాళ్ళు తప్ప ఎవరు లేరు. అరగంట తర్వాత ఒక 20,000 మంది ఆ ప్రజలంతా వచ్చి దాదాపు ఈ శవాల కార్యక్రమాన్ని తీస్తూనే ఉన్నారు. అప్పుడు దాదాపు కట్టెల పెట్టి మున్సిపాలిటీ వాళ్ళతో కాల్పిస్తున్న సమయం అది నాకు ఇంకా బాగా గుర్తుంది. గద్దరన్నలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఒక పాటగాడే కాదు, పాటగాడిగానే మీరు చూస్తారు తప్ప నేను మాత్రం చూడలే. రెండో విషయం బాగా దాని తర్వాత ఇక్కడ తీగుళ్ళ ఎన్కౌంటర్లో పోయినాము, కొయ్యలగూడెం ఎన్కౌంటర్, దాదాపు ఎక్కడ కూడా మా డ్యూటీ అంతా అప్పుడు ఈ ఎక్కడైతే ఎన్కౌంటర్లు అయితే ఆ శవాలు తెచ్చే క్రమంలో ఎక్కువ కాలం తిరిగినాం మేము. ఆ తిరిగిన క్రమంలోనే ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు నాకు బాగా నచ్చినాయి. నిజానికి గద్దర్లో నాకు నచ్చిందంతా కూడా ఈ నాయకత్వ లక్షణాలు. ఎన్ని సమస్యలు ఉండని మంచి ఫిలాసఫర్. అసలు చాలామందికి ఒక గద్దర్ పాటగానికే తెలుసు తప్ప పాట కంటే ఎక్కువ స్ట్రాటజిస్టు, ఒక లీడరు, ఒక ఫిలాసఫరు నేను చూసాను. ఇంకొకటి ముఖ్యంగా నాకు గుర్తున్నంత అనుబంధం ఉన్నదంతా కూడా తెలంగాణ ఉద్యమంతో. తెలంగాణ ఉద్యమంలో లాయర్లుగా మేము ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్ తీసుకుపోయినాం. స్పెషల్ ట్రైన్ తీసుకుపోతున్నప్పుడు దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేయాలి కాబట్టి అప్పుడు మేము అనుబంధం కాబట్టి గద్దర్ని పిలిచినాం. అంటే గద్దరే అన్నాడు, అరే నేను కేసీఆర్ని కూడా పిలిస్తే బాగుంటుందా, పిలవండి అన్నారు. నేనే పోయి పర్సనల్గా కేసీఆర్ని పిలిచినాను. పిలిచి ఆయన ఒకటే మాట అన్నాడు, వేరు ఎవరు వస్తారు అక్కడ మెస్ అవుతుంది అలా నేను రాను, ఎవరెవరు పేరు చెప్పండి, దత్తాత్రేయ పేరు చెప్తాడు, దత్తాత్రేయని ఆపుతాం, ఇంకా చెప్పండి అండి. గద్దర్ అయితే వస్తాడు, మీరు కూడా వస్తే చాలా మంచిది, మీరు రండి అని చెప్పినాం. సరే ఆయన తప్పించిండు. గద్దర్ మా ట్రైన్ ఫ్లాగ్ ఆఫ్ చేసింది గద్దరే. దాదాపు ఇక్కడి నుంచి మేము ఒక 500-600 మంది ఢిల్లీకి పోయి పార్లమెంట్ను టచ్ చేసి తెలంగాణ కోసం పోరాడిన క్రమంలో గద్దర్ మాతో బాగా అనుబంధం పెంచుకున్నాం. దాదాపు ఏ విషయాలలో కూడా ఈ చర్చలు బాగా సాగేది మా మధ్యలో. ఇది నేను విద్యార్థి దశ నుంచి నాకు గద్దర్ పరిచయం అయినప్పటికీ కూడా నేను బాగా ఆయనతోటి ఇన్స్పైర్ అయింది. ఆయనలో బాగా నాకు నచ్చిన గుణాలంటే ఈ రెండైతే చెప్పక తప్పదు. ఏదేమైనప్పటికీ గద్దర్ లాంటి వాడు చనిపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ గద్దర్ పాటగాడు కాబట్టి పాటలు మాకు కూడా కొన్ని వచ్చినాయి కాబట్టి, ఉదయించే తొలి వెలుగుల తూర్పు ఆర్పలేదు విప్లవాన్ని ఏ పడమటి గాడ్పు, నింగిలోన ఎర్ర జెండలెగురుదాకా ఆకాశం ఎర్ర కాంతులీనుదాకా గద్దర్ ఉంటాడని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను.